ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి? ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా, ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ, మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా, మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన, ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేము దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ
తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కమైన ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు నన్ను, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు ఇంత కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినాయి. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళ నాయకులు, మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం.